వెళ్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడి ఇచ్చిన వాక్య భాగం ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికీ తెలిసిన క్యారెక్టర్, బట్ ఆ క్యారెక్టర్ కోసం మీరు విన్నారో లేదో మనకు తెలియదు, కానీ బట్ ఐ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను దేవుడి దగ్గర ప్రార్థన సడన్గా క్యారెక్టర్ని తీసుకొచ్చాడు దేవుడు ఈరోజు అని అనుకున్నా. దేవా, ఈ క్యారెక్టర్ నుంచి నేను ఏం మాట్లాడగలను దేవా, నేను ఏం మాట్లాడగలను దేవా అంటే, ఎస్, గాడ్ షోడ్ మీ సంథింగ్ దేర్. ఇట్స్ వండర్ఫుల్. ఐ లెర్న్డ్, ఐ వాజ్ బ్లెస్డ్. ఈరోజు కూడా మీరు కూడా దీవించబడతారని నేను అనుకుంటున్నాను. ఎస్, అబిమెలెక్. ఎంతమంది తెలుసండి అబిమెలెక్? అప్పు చాలా అబిమెలెక్ ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఏ అబిమెలెక్? ఇప్పుడు చాలా అబిమెలెక్. చెప్పండి, ఎక్కడున్నారు అబిమెలెక్కులు? ఎక్కడ కనపడతారు? ఎస్, గెరార్ కింగ్. ఎస్, ద కింగ్ ఆఫ్ గెరార్. ఎస్, ఇంకా ప్లస్ మనకి జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనకి అక్కడ అబిమెలెక్ కనపడతాడు. ఎస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇంకొక మెలెక్ కోసం చెప్పాను ఒక వాక్య భాగం, అదే అహీమెలెక్. ఎవరు? అహీమెలెక్. అది ఇది అబిమెలెక్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఈ అబిమెలెక్ కోసం అంటే గెరార్ రాజు అబిమెలెక్ ఈరోజు మనం చూడబోతున్నాము. సో ఆదికాండము 21 వచనం మనం చదువుకుందాం. 1 నుంచి 2 దాకా చదువుకుంటే. ఎస్, చదవండి. ఆదికాండము 20. అందరూ ఆదికాండము 21 నుంచి 2 వచనాలు. సో ద బుక్ అకార్డింగ్ టు ద జెనసిస్ 20. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఓకే, సో ఇక్కడ కొన్ని విషయాలు మనం పోజ్ అయ్యి కొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేది ఏంటంటే, అబ్రహాము సారా ప్రయాణం చేశారు. ఆల్రెడీ గాడ్ కాల్డ్ దెమ్. ఎస్, గాడ్ కాల్డ్ దెమ్. ఏమన్నాడు? మీ తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. సో వచ్చేయమన్నప్పుడు ఇక్కడ దేవుడు అబ్రహాంని సారాని నడిపిస్తున్నాడు. అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. దేవుని మాట మీద ఆధారపడి వారు వెళ్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద గాడ్స్ ప్లాన్లో ఉన్నారు అక్కడ. సో గాడ్స్ ప్లాన్లో ఉన్నప్పుడు వారు ఎక్కడ చేరుకున్నారంటే, అక్కడ కదేషును షూరు మధ్యకి చేరుకున్నారు. షూరు మధ్యకి వారు నివసిస్తూ మొదలుపెట్టారు అన్నమాట. సో కదేషు షూరు మధ్యన వారు నివసిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ దేవుడు చాలా క్లారిటీ ఇస్తున్నాడు మనకు. దే ఆర్ గివింగ్. సో బైబిల్లో ఉన్న ప్రతి పదాలు అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వేర్ దే స్టే, వాట్ ఈస్ ద ప్లేస్ నేమ్, ఆ ప్లేస్ పేరేంటి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ నేమింగ్స్. ఎందుకంటే మన క్లారిటీ ఇస్తాను. అంటే ఇది జరిగింది, ఇక్కడ పలానా స్థలంలో ఇది జరిగింది. యూ నీడ్ టు నోట్ ఇట్ డౌన్ దట్. అంటే దేవుడు అక్కడ మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? కదేషు ఇంకా షూరు మధ్యన నివసించారంటండి. దే స్టేడ్ బిట్వీన్ ద కదేష్ అండ్ ద షూర్. సో వారు ప్రయాణం అవుతున్నారు. అబ్రహాము సారా ప్రయాణం అవి ఎక్కడ చేరుకున్నారు? కదేషు షూరు మధ్యకి చేరుకున్నారు. వారు అక్కడ చాలా దినాలు వారు అక్కడ ఉండిపోయారు. దే లివ్ దేర్, నివసించారు అని అక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎస్, దేవుడు దగ్గర ప్రార్థించినప్పుడు అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు, నిజమైన దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకున్నప్పుడు దేవుడే వచ్చి మాట్లాడినట్టు అక్కడ మనకు కనపడుతుంది. దేవుడు మాట్లాడాడు, అబ్రహాము నేనున్నాను, జీవం గల దేవుడు నేనున్నాను, నీతో నేను ఉంటాను, నీ కుటుంబం అందరినీ విడిచిపెట్టి వచ్చి నాతో ఉండు అని అన్నప్పుడు వెంటనే అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడి అబ్రహాము ప్రయాణం చేసి ఎక్కడ చేరుకున్నారు? కదేషు షూరు మధ్య తెలుసా. కదేష్కి అర్థం ఏంటంటే టు బి హోలీ. కాదేశ్కి అర్థం ఏంటంటే పరిశుద్ధులు నివసించే స్థలము. టు బి హోలీ అంటున్నాడు. షూర్కి అర్థం ఏంటంటే టు బి రేస్డ్. అంటే మనం పరిశుద్ధతంలో ఎదగాలన్నాడు. వీ నీడ్ టు బి రేస్డ్ ఇన్ ద హోలీనెస్ అంటున్నాడు అనమాట. సో కదేష్కి అర్థము హోలీ, టు బి హోలీ. షూర్కి అర్థం ఏంటంటే టు బి రేస్డ్. అంటే ఇక్కడ అబ్రహాము అదేవిధంగా సారా ఎలా నివసించారంటనే పరిశుద్ధంగా
నివసించారు. ఇది మర్చిపోకూడదు. దే వర్ హోలీ అండ్ దే హ్యావ్ వాల్. అంటే షూర్కి ఇంకొక అర్థం ఏంటంటే ఒక ప్రకారము, ఒక గోడ అని అర్థం. అంటే చూడండి, వీళ్ళు ఎక్కడున్నారు? ఒక గోడకి మధ్యలో ఉన్నారు, ఒక గోడకి మధ్యలో. అంటే ఒక పెద్ద గోడ ఉంది, ఆ గోడ లోపడేమున్నారు? పరిశుద్ధం. ఒక్కొక్కసారి మనం గోడ కట్టుకుంటాం కదా, చుట్టూ ఒక గోడ కట్టుకుంటాం. అవును, ఈ గోడ నేను కట్టుకున్నాను, ఓబు కట్టుకున్నట్టు నేను కూడా కట్టుకున్నాను. నేను ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను పరిశుద్ధుణ్ణి, అపవాది నా గోడలోకి రాకూడదంటే నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థనలోనే ప్రేయర్ అన్నీ చేసుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నానని ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం. అవునా లేదా? అలాగే ఇక్కడ కూడా అబ్రహాము, సారాలు కూడా వారు ఏం చేశారంటే వారు ప్రార్థనలో ఉన్నారేమో, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎస్, గాడ్ ఈస్ టాకింగ్ టు అబ్రహాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈస్ టాకింగ్ టు అబ్రహాం. దేవునితో మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధతంలో ఆయన ఎదుగుతున్నాడు. ఈజ్ గెటింగ్ రేజ్డ్ అప్ ఇన్ ద హోలీనెస్. దేవుడు అబ్రహాంతో ఉన్నాడంటే దెర్ ఈజ్ హోలీనెస్ అక్కడ కనపడుతుంది మనకి. సో అందుకని ఇక్కడ దేవుడు కదేశ్ షూర్కి మధ్యన ఆయన ఉన్నాడు. కదేశ్కి షూర్కి మధ్యన అంటే పరిశుద్ధత్వంలో వారు ఎదుగుతున్నారు. దే ఆర్ ఇన్ ద హోలీనెస్. అండ్ వారు ఎక్కడున్నారు ఇప్పుడు? కదేశ్కి షూర్కి మధ్యన ఉన్నాక ఎస్ ఎదిగారు, పరిశుద్ధంగా ఎదిగారు. ఎస్ అనుకున్నారు. ఇప్పుడు లేదు గెరార్కి వెళ్దాం అనుకున్నారు. అక్కడ ఎస్ దే వర్ లైక్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ ఉంది అక్కడ దేవుడు అన్నాడు ఉండమన్నాడు. అక్కడ ఉన్నారు, ఎంతో చక్కగా పరిశుద్ధంగా ఎదుగుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నాడు. డైలీ అబ్రహాం దేవుడితో మాట్లాడుతున్నాడు. అంతా బాగానే ఉంది. నువ్వు కూడా ఏమో రోజు బైబిల్ చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, కుటుంబం అంతా చక్కగా ఉంది, అంతా పరిశుద్ధంగా నువ్వు ఎదుగుతున్నావేమో. అంటే ఒకరోజు నీకు తలంపు వస్తుంది, గెరార్కి వెళ్ళాలని నీకు అనిపిస్తుంది. ఒకేసారి గెరార్కి వెళ్ళాలి, అక్కడ కూడా నేను ఉండాలి అని నీకు అనిపిస్తుంది. అలాగే అబ్రహాం కూడా ఒక తలంపు వచ్చింది, గెరార్కి వెళ్దామని అనిపించింది. గెరార్కి వెళ్ళాడంటండి. ఎవరితో? భార్యతో పాటు గెరార్కి వెళ్ళి అక్కడ నివసించాడని అక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దే వెంట్ టు గెరార్. సో ఇక్కడ చూడండి, వారు పరిశుద్ధత్వం నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు? గెరార్కి వెళ్ళారు. సో దే స్టిల్ హోలీ బట్ దే వెంట్ టు దేర్. సో దే తీసుకున్న డిసిషన్ అనేది చాలా. గెరార్కి వచ్చి అంటున్నాడు, అరే సారా, నువ్వు నా భార్యవు కాదు, నువ్వు నా చెల్లివి. ఏమన్నాడు? నువ్వు నా భార్యవు కాదు, నువ్వెవరు? ఇప్పుడు నా చెల్లివి నువ్వు. అక్కడికి వెళ్తే రాజుగారు కానీ అక్కడున్న ప్రజలు ఎవరైనా నేను ఎవరు అని అడిగితే నువ్వేం చెప్పాలి? నా చెల్లి అని చెప్పు, సరిపోతుంది. ఎందుకంటే నిన్ను ఉంచుతారు, నన్ను చంపేస్తారు. సో నువ్వు అబద్ధం ఆడాలి. గెరార్కి వదిలేవేమో, అబద్ధం ఆడుతున్నావా? గెరార్లో ఉన్నావేమో, పరిశుద్ధంగా నువ్వు నివసిస్తున్నావేమో, అంతా బాగానే ఉందనుకుంటున్నావేమో. జోక్గా అలాగా అబద్ధం ఆడు. ఆ జోక్ అనే అబద్ధమే చాలా పెద్దగా అవుతుంది. గెరార్కి వచ్చి అబద్ధం ఆడాడు. ఎవరు? అబ్రహాము. అబద్ధం ఏంటంటే ఈ సేయింగ్ దట్ అబద్ధం ఏంటంటే నువ్వు నా చెల్లివని, నువ్వు నాకు చెల్లివని చెప్పమన్నాడు. ఎస్, అలాగే ఆ అబ్రహాం చెప్పినట్టే గెరార్కి వెళ్ళి చెల్లని చెప్పాడంట. నేను సిస్టర్ని అని చెప్పుకుందంటండి, నేను చెల్లిని అని చెప్పుకుందంటండి. ఇంకా చూడండి, ఇంకేంటి, ఆ రాజుగారు ఏం చేశారు? వెంటనే సారమ్మని తీసుకుని వెళ్ళిపోయారు. అవునా? ఎందుకు? అన్మ్యారీడ్ అనుకున్నాడు, పెళ్ళి అవ్వలేదు అనుకున్నాడు. అబీమెలెకు గెరార్కి రాజుగా ఉన్నాడు. ఈయనకి ఒక వీక్ పాయింట్ ఏంటంటే లేడీస్ ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళిపోతాడంటండి. సో గెరార్కి అర్థం ఏంటంటే లాడ్జింగ్ ప్లేస్ అంటండి. లాడ్జింగ్ ప్లేస్ ఎప్పుడైనా అన్నారా? లాడ్జ్కి వెళ్దాము, లాడ్జ్లో ఉందాము. ఎక్కడికైనా ఏదైనా ఊరికి వెళ్ళాము అనుకో, ఆ ఊరికి వెళ్తా అనుకుంటాము, ఇక ఏదైనా ఎక్కడైనా లాడ్జ్లు ఉన్నాయని అడుగుతాం మనం. వి ఆస్క్ ఫర్ ఎ లాడ్జ్. అంటే ఆ లాడ్జ్ అనేది ఏంటి? టెంపరీ మాత్రమే. అది ఎక్కువ రోజులు అక్కడ ఉండము, అక్కడ ఎక్కువ రోజులు మనం ఉండలేము. సో ఈ గెరార్కి అర్థం ఏంటంటే లాడ్జింగ్ అంటే దానికి అర్థం ఏంటి? టెంపరీ ప్లేస్ అన్నమాట. ఇట్ జస్ట్ టెంపరీ ప్లేస్.
కొంతకాలం మాత్రమే అది. ఆ కొంతకాలమే. ఆ గెరారు మనకి కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. ఈ కొంతకాలంలో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కదేశికి నీ షూరికి మధ్యన ఏ విధంగా అయితే నువ్వు విశ్వాసంగా ఉన్నావో, ఏ విధంగా అయితే నువ్వు పరిశుద్ధంగా నిలబడ్డావో, ఏ విధంగా అయితే నా మాట మీద నువ్వు ఆధారపడ్డావో, గెరారుకి వచ్చినా కూడా గెరారులో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని. ఎందుకంటే ఈ గెరార్ అలాంటిది. ఇట్స్ అ టెంపరీ ప్లేస్. ఈ టెంపరీ ప్లేస్లో నీకేమి రాదు. ఇట్ విల్ నాట్ బి దేర్ పర్మనెంట్గా ఉండదు. ఏదో ఒక రోజుని ఈ టెంపరీ ప్లేస్ను నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సో అందరికీ గెరార్ అని వస్తుంది. ఆ గెరార్లో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా? ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, లేదు నువ్వు నా చెల్లి అంటున్నాడు. ఇదే అబద్ధం కంటిన్యూ చేసే అంటున్నాడు. ఇంకేం చేశారు? వారు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దే డిసైడ్ టు లై. గెరార్లో అబద్ధం ఆడటం మొదలు పెట్టారు వారు. అబద్ధం ఎస్, అబద్ధ జీవితాలు ఇదంతే. లోకమంతా అబద్ధం అండి. నువ్వు జాబ్ చేస్తున్నావా? అబద్ధం. జాబ్లో ఎన్నో అబద్ధాలు ఆడాలి. ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది చూడండి, వారు అబద్ధం ఆడుకున్నా జాబు చేయలేరు. ఒకడైనా చార్మినార్ అమ్మేస్తాడంటండి. అబద్ధంతో చార్మినార్ అమ్మేసిన వాళ్ళు కూడా. ఎస్, దెర్ ఆర్ పీపుల్. ఫూల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అని చార్మినార్ అంటే సిగరెట్ ప్యాకెట్ అంటారు ఒకరు. దెర్ ఆర్ పీపుల్ హూ సెల్ అబద్ధముతో. ఎంత మోసాలండి లోకమంతా. మనము లేవగానే మనము ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావేమో, టీచర్ ఏమంటే అడిగిందనుకో, లేదంటే ఒక అబద్ధం. నువ్వు ప్రాజెక్ట్ చేయలేదంటే ఒక అబద్ధం. ఏదో ఒకటి. నువ్వు ఇంట్లో ఉన్నావంటే ఇంట్లో ఏదో ఒక అమ్మ దగ్గర ఒక అబద్ధం, భార్యాభర్తల మధ్యలో అబద్ధాలు. ఎక్కడెక్కడ చూసిన ఏదో ఒక అబద్ధ జీవితంలో మనం నివసిస్తున్నాం. కానీ గాడ్ ఇస్ సే దట్ నువ్వు చేసే ప్రతి పని అంటండి ఎలా ఉండాలంటండి? పరిశుద్ధంగా ఉండాలి. బికాస్ ద గాడ్ సేస్ దట్ యు లివ్డ్ బిట్వీన్ కదేశ్ అండ్ షూర్. అది నువ్వు మర్చిపోవద్దంటున్నాడు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దాట్ బికాజ్ యు ఆర్ ఇన్ గెరార్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దే డిసైడెడ్ టు లై. అబద్ధం ఆడటం మొదలు పెట్టారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసిషన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ నిర్ణయం తీసుకుంటామని చాలా ఇంపార్టెంట్. అది దేవుని చిత్తంగా ఉందని నిర్ణయం. నువ్వు సొంత డిసిషన్ తీసుకున్నావా? అది దేవుని డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు యూ డోంట్ టేక్ డిసిషన్, యూ ప్రే టు ద గాడ్. ప్రార్థించు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు, ప్రార్థించు. దేవా నువ్వా ఇది నీ చిత్తమా ప్రభు? అడుగు. ఒకసారి కదా, 2 సార్లు, 7 సార్లు. నువ్వు 1 నెల 3 నెలలు యూ ఆస్క్ ఫర్ ద గాడ్. తొందరపడకు. దేంట్లో నువ్వు తొందరపడకు. నువ్వు తొందరపడ్డావంటే ఖచ్చితంగా అబ్రహాము శారాలా నీ జీవితం అయిపోవచ్చేమో. అబద్ధముతో నీకు రావాల్సిన దీవులను కూడా పోతాయి. ఎస్, గాడ్ ఈజ్ సెయింగ్ దట్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా ఉండమంటాడు. అది కమిట్మెంట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని. ఎందుకంటే నీలో ఒకడున్నాడు. ఆడెవడు? పరిశుద్ధాత్మ దేవుడు. వాడు అడ్డుగా ఉన్నాడంటే ఈరోజు అడ్డుగా ఉన్నాడు. ఎవరికి అడ్డుగా ఉన్నాడు? అపవాదికి అడ్డుగా ఉన్నాడు. పడేలిపోయాడంటే నీకు మహాశ్రమలో. సో బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యూ డూ. సో వీళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. వారి డిసిజన్ అంటే అబద్ధం ఆడేద్దామని డిసిజన్ తీసుకుని వారు ఎవరికి? మహారాజ్కి, అబిమెలెక్కి, రాజుకి, గెరార్ రాజుకి అబద్ధం ఆడారు. ఇంకా అబద్ధం ఏం చేశాడు? గుర్రం మీద వచ్చాడు, గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు సారామని. అబ్రహాం అలా చూస్తూ ఉండిపోయాడు. వెళ్ళిపోయిన చెల్లి అనుకుంటారులే. ప్రాణాలైతే రక్షించుకున్నారు కదా, ప్రాణాలైతే రక్షించుకున్నాయి. కానీ ఎక్కడెక్కడ తెలియజేయలేదు. అక్కడ చనిపోతాడు, అబ్రహాముని చంపేస్తాడని ఎక్కడ రాయబడలేదు బైబిల్ గ్రంథంలో, ఎక్కడ రాయబడలేదు. బట్ ఆయన అనుకున్నది ఏంటంటే నన్ను చంపేస్తానని భయం. సో అబిమెలెక్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గెరార్ అండ్ ఈజ్ నాట్ ఎ సెలెక్టెడ్ నేషన్. దేవుడు సెలెక్ట్ చేసుకోలేదు. దేవుని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? అబ్రహాముని సెలెక్ట్ చేసుకున్నాడు. అబ్రహాముని సెలెక్ట్ చేసుకుని అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఈజ్ ఎ సెలెక్టెడ్ పర్సన్. బట్ అబిమెలెకు సెలెక్టెడ్ పర్సన్ కాదు, అన్యుడు. ఆ గెరార్ అనేది టెంపరీ ప్లస్ టెంపరీకి అతను ఒక అన్యుడిగా ఉన్నాడు. అన్యుడు రాజుగా ఉన్నది. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ గాడ్స్ ప్లాన్. ఆయన దేవుని ప్లాన్లో లేడు. దేవుని ప్లాన్లో ఎవరు వస్తున్నారు? అబ్రహాము దేవుని ప్లాన్లో ఉన్నాడు.
ఎస్, గాడ్ ఈస్ దేర్ విత్ హిమ్ అండ్ గాడ్ ప్రామిస్డ్ అబ్రహాం, నీకు సంతానం ఇస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను అబ్రహాము, ఎందుకంటే నేను నీతో ఉన్నాను అంటున్నాడు. బట్ అబీమెలెకు విషయంలో చూస్తే నో వేర్ ఈస్ కనెక్టెడ్ టు గాడ్ ఆల్ మైటీ. అసలు ఈ జీవం గల దేవుడు ఎవరో కూడా అతనికి తెలియదు, అసలు దేవుడు ఎవరైనా తెలియదు. అని అన్యుడు, ఆయనకున్న దేవతలు విగ్రహారాధులు ఏం చేస్తున్నాడు, ఈజ్ విత్ హిజ్ ఓన్ డైలమా, హిజ్ ఓన్ డెస్టినీ. బట్ అబ్రహాం నోస్ దట్ జీవం గల దేవుడు ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలని. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ద కింగ్ క్యాన్ హ్యావ్ మెనీ వైఫ్స్. అబీమెలెకు ఇప్పుడు ఎంతమందినైనా భార్యలు పెట్టుకోవచ్చు, బికాజ్ ఈజ్ నాట్ అండర్ ద లా. ఇంకా ధర్మశాస్త్రం అనేదే రాలేదు, మోషే ధర్మశాస్త్రం రాలేదు. మోషే ధర్మశాస్త్రం వచ్చినా కానీ దావీదుకి ఎంతమంది భార్యలు, నరవేదా ఒక భార్యతోటే ఏం చేశాడా? నో, yes other wives, the king has wives. అంటే ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ద కింగ్స్ కెన్ హ్యావ్ మెనీ వైఫ్స్. ఫర్ వాట్? రాజ్యానికి బలము తీసుకురావడానికి, రాజ్యంలో బలం తీసుకురావడానికి దే ఆర్ ఎక్స్క్లూడెడ్. సో ఏ రాజుని తీసుకోండి, దే యూస్ టు హ్యావ్ ద మెనీ వైఫ్స్. సో ఇక్కడ అబీమెలెకు సారాని ఇష్టపడ్డాడంటే దట్ ఈస్ నాట్ రాంగ్ అట్ ఆల్, బికాస్ ఈజ్ ద కింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈ సే దట్ అబ్రహాం చెప్పిన అబద్ధం ఏంటంటే చెల్లన్నప్పుడు దెర్ ఇస్ నో ఇంటర్లింక్డ్, ఆ లింక్ లేదా, సంబంధం అదే ఆ అనుబంధం లేదు అక్కడ. సో ఈ థాట్ ఇట్స్ వెరీ క్లియర్. సో అదే అంటున్నాడు, అబీమెలెకు వాజ్ క్లియర్ ఇన్ హిస్ కాన్సైన్స్లో క్లియర్గా ఉన్నాడు. అడిగాడు అబ్రహాం దగ్గరికి వచ్చి, సారానికి ఏమవుతుందంటే, నా చెల్లి అన్నాడు. అదే నా వైఫ్గా తీసుకుంటానని తీసుకుని వెళ్ళిపోయాడు. సారమ్మ కూడా ఏంటి, నిన్న అన్నే. మరి అబ్రహాం ఏమంటే అదే కదా, భార్యాభర్తలు అంటే కదా. ఇప్పుడు ఆ కాలంలో అబ్రహాము సారాలు వీళ్ళందరినీ చూస్తుంటే ఎక్కువ భర్తలకి లోబడ్డారు అని అంటాం కదా. ఈ కాలంలో ఎలాగుందంటే భర్తలు భార్యలకు లోబడిపోయి ఉంటారు, అవునా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాంటెక్స్ట్ ఎలా ఉంటుందని, ఒకసారి నేను వెళ్ళాను అడుగనుకో, అమ్మా మరి ఏంటంటమ్మా రావట్లేదు ఏంటంటమ్మా అంటే, ఏం చెప్పాలండి పాస్టర్ గారు, మీరు వెళ్ళి ఆయన అడగండి మీరు. అసలు యాక్చువల్గా కమాండింగ్ ఎక్కడంటే భార్య దగ్గరే కమాండింగ్. నాకు ఏం తెలియదండి, అన్నీ ఆయనే చేస్తారు, నాకు తెలియదండి. అది పొరపాటు. అది యాక్చువల్లీ కమాండింగ్ అక్కడ ఉంటుంది యాక్చువల్గా. సో కమాండింగ్ అక్కడ ఉంటుంది, పురుషుల దగ్గర కాదండి. దట్స్ నో అట్ ఆల్ కమాండింగ్ అసలు ఉండే ఉంటుంది అక్కడ. సో ఇట్స్ డిఫరెంట్. సో లోకం అనేది చేంజ్ అయిపోతుంది. సో అబీమెలెకు కాలంలో అలా కాదు. అబీమెలెకు కాలంలో ఏంటంటే సారా లోబడింది ఎవరికి? భర్తకి, అబ్రహాము లోబడి. అందుకని అంటుంది నేను చెల్లిని అంటుంది. సో ఇక్కడ మనం అబీమెలెకు కోసం చూస్తాం, ఈజ్ క్యారెక్టర్ కోసం చూస్తాం. ఈ కెన్ హ్యాస్ మెనీ వైఫ్స్, ఈ కెన్ హ్యావ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఈస్ క్లియర్ ఇన్ హిస్ కాన్సైన్స్లో చాలా క్లియర్గా ఉన్నాడు. క్లియర్గా ఏంటంటే తను ఇంకొకరికి భార్య కాదు, ఇంకొకరికి తన చెల్లి అనుకున్నాడు. హిజ్ హ్యాండ్స్ వర్ క్లీన్. ఇక్కడ మనం గమనించాలి, అతని చేతులు చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. సారాన్ని తీసుకెళ్ళిపోయాడు. అయ్యో అబీమెలెకు తప్పు చేసేసాడు అనుకున్నా. నో, హీ డిడ్ నాట్ డూ మిస్టేక్, హీ వాజ్ రైట్. అకార్డింగ్ టు యాజ్ ఎ కింగ్, గెరార్కి రాజుగా ఉండి సారాన్ని తీసుకెళ్ళటంలో ఆయన తప్పేమీ లేదు. హీ డిడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్. బ్లైండ్గా వెళ్ళిపోయాడు, బ్లైండ్గా తీసుకున్నాడు, మహాల్కి తీసుకెళ్ళాడు, రాజ్మహల్లో అబీమెలెకు పెట్టుకున్నాడు. ఎస్, కానీ తీసుకువెళ్ళగానే డ్రీమ్ వచ్చింది, కళ వచ్చింది. కళ ఏంటి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ లైన్ చదవండి. శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను.
అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని నా స్త్రీ ఒక పురుషుని భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయ్యో, వెంటనే కల వచ్చేసింది అబీమెలెక్కి. అబీమెలెకు కల వచ్చింది, ఎంతో ప్రశాంతంగా పడుకున్నాడేమో, హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా కల వచ్చేసింది అబీమెలెక్కి. కల రాగానే ఆ కళ ఏంటంటే, అబీమెలెకు అనగానే ఇంకా షాక్ అయ్యాడేమో, కల్లో ఉలికిపడ్డాడేమో, మనకు తెలియదు. ఆ కాంటెస్ట్ ఎలాగుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అంటున్నాడు. ఇక్కడ క్లారిటీగా ఉంది, దేవుడు కలలో వచ్చాడంటాడు. మీకు దేవుడు ఎప్పుడైనా కల్లో వచ్చాడా? ఎప్పుడైనా కల్లో వచ్చాడా? క్రైస్తవులు మనం ఉందామండి. ఒకసారి మన సాక్షిగా మీరు హృదయం మీద చేసుకుని ఒకసారి చెప్పండి, మీకు ఎప్పుడైనా దేవుడు కళ్ళకు వచ్చాడా? వచ్చాడా? ఇక్కడ ఒక అన్యుడండి, ఒక అన్యుడు, అబీమెలెకు ఒక అన్యుడు. ఆయనకు కల్లో ఎవరు కనబడ్డారు? జీవం గల దేవుడు కనపడ్డాడండి ఒక అన్యుడికి. ఎస్, అండ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్, అరే అబీమెలెకు, నువ్వు తప్పు చేసావు అంటున్నాడు. నువ్వు తీసుకున్న స్త్రీ ఆమె ఇంకొకరికి భార్య అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అబీమెలెకు నుంచి ఒక మంచితనం ఒకటి చూడాలి. అంటే వేరే ఒకరి భార్యని తీసుకోవడం, వేరే ఒకరి భార్యని తీసుకోవడం, ఇష్టపడ్డాడు. ఏం చేసినా కానీ పవిత్రంగానే చేస్తాడు, ఏ పని చేసినా కూడా పవిత్రంగానే చేస్తాడు. అది ఆయనలో ఉన్న క్వాలిటీ అది. సో ఇప్పుడు ఇంకొక భార్యని తీసుకెళ్ళిపోయినా అప్పుడు అన్నాడు, అదే దేవుడు క్లారిటీ చేస్తున్నాడు, నువ్వు తీసుకున్న ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ? ఒకరికి భార్య అంటున్నాడు. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకొకరికి భార్య అయిపోయిన స్త్రీని నువ్వు తీసుకొచ్చావు ఏంటంటే వెంటనే అబీమెలెకు అంటున్నాడు. ఎస్, నెక్స్ట్ లైన్ చదవండి. నెక్స్ట్ లైన్. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక, నేను ఆమెతో పోలేదు ఎస్ అన్నాడు. అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈ నీతిగల జనముని నువ్వు హంతం చేస్తావా ప్రభువా అంటున్నాడు. అంటే ఆయన దృష్టిలో గెరారు ఎలాంటిదంతా? నీతిగల నేషన్. అదొక జనం. అంటే వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. అంటే ఈయన దృష్టిలో ఏంటంట, వారిలో ఏ పాపము, నీతిమంతులు అంటే ఏంటండి? ఏ పాపం లేదనే కదా, ఇన్నోసెంట్ కదా అంటున్నాడు. అంటే ఈ లోకము, ఇది ఈ నేషన్ ఏదైతే ఈ దేశములో ఇది నువ్వు నాశనం చేయబోతున్నావా ప్రభువా అని అన్నాడు. కలలో మాట్లాడుతున్నాడు. అరే నేను ఆమెతో వెళ్ళలేదు, నేను ఆమె టచ్ చేయలేదు. ఈ నీతి గల దేశాన్ని నువ్వు అంతం చేస్తావా ప్రభు అని అడుగుతున్నాడు. అంటే టు బీ అకార్డింగ్ టు అబీమెలెకు ఏంటంటే అది ఒక నీతి గల దేశం. ఎస్, ఇట్స్ అ నేషన్, రైచియస్ నేషన్ అని అకార్డింగ్ టు అబీమెలెకు. సో ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబీమెలెకు అర్థం ఏంటంటే తండ్రి, రాజు. అబి అంటే తండ్రి, మెలెక్ అంటే రాజు. సో అతనిలో ఏమన్నా రెండు అర్థాలు ఉన్నాయి. ఒక విధంగా తండ్రిగా ఉన్నాడు, ఒక విధంగా రాజుగా కూడా అతను ఉన్నాడు. సో ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ దేశానికి అతను ఏంటండి? తండ్రి. దేవుని రాజ్యం అంటే దేవుని బిడ్డలకి తండ్రి ఎవరండి? దేవుని బిడ్డలకి తండ్రి ఎవరు? ఎస్, అకార్డింగ్ టు ద బైబిల్ యూదుల ప్రకారంగా వారికి తండ్రి ఎవరు? అబ్రహాం. ఎవరు? అబ్రహాం కదా తండ్రి. ఎవరండి ఆ నేషన్కి? ఎవరు? నిన్నే తండ్రిగా చేస్తాను, నిన్నే జనంగా చేస్తాను అనేది ఎవరితో? అబ్రహాంతో. అబ్రహాం అంత తండ్రి అని ఎవరంటారు? యూదులు అంటారు. బికాస్ దే బిలీవ్ హి ఈస్ ద ఫాదర్. యూదులకి ఆయనకు తండ్రిగా ఉన్నాడు. అప్పుడు గెరారికి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రాజుగా. నా ఈ సేయింగ్ ఇప్పుడు ఆయన మాట్లాడే మాట ఏంటంటే నవ్ ఈ సేయింగ్ దాట్ ఇప్పుడు ఈ అబీమెలెకు మనకి ఏం తెలియజేసని ఆయనే తండ్రి, ఆయనే రాజు. దేనికి? గెరారికి. ఆయనే
తండ్రి, ఆయనే రాజు. గెరారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. అంటే తండ్రిగా ఉన్నాడు. ఆ నేషన్ అంతా ఆయన కట్టుకున్నాడు. ఆయన కట్టుకున్న నేషన్ని, ఆయన కట్టుకున్న రాజ్యాన్ని, ఆయన కట్టుకున్న ఆ ప్రదేశాన్ని ఏమంటున్నాడు? నీతి గల దేశం అంటున్నాడు. ఇక్కడ పాపం లేదంటున్నాడు. ఎస్ అని సైడ్ అది, దీనికి నేను రాజుగా ఉన్నాను అంటున్నాడు. నా తప్ప ఇంకెవ్వరూ లేరు అంటున్నాడు. నేనే రాజుని, నేనే దేవుని అంటున్నాడు. ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ దిస్ నేషన్ అంటున్నాడు. పక్కనే అబ్రహాం ఉన్నాడు. సంతానం లేదు, ఎవరు లేరు. సంతానం లేదు, ఎవరు లేరు. ఇప్పుడు చూస్తే బట్ గాడ్ చేంజ్డ్ అబ్రహాం ఇంటూ అ నేషన్. ఆ నేషన్ అయిపోయింది, ఒక దేశం అయిపోయింది. ఒక దేశం నుంచి దేవుడు ఏమంటాడు? నువ్వే తండ్రిగా ఉన్నాడు. మీ అందరికీ నేను తండ్రిని దేహోవా. ఎస్, బట్ యూత్లు ఇప్పటికీ అంటారు ఈజ్ ద ఫాదర్. అబ్రహాం మా ఫాదర్ అంటారు. ఫాదర్ అబ్రహామా, తండ్రి అబ్రహామా అంటారు. ఎస్, ఎంతో ప్రేమతో అంటారు. తండ్రి అబ్రహమా అంటారు. ఎస్, ఎక్కడి నుంచి? నరకంలో ఉండి. అదే కదా లాజర్ ఏమో అక్కడ ఉంటే, పక్కనే రొమ్మున ఆనుకుని ఉంటే, అక్కడ నరకాన్ని నుంచి వాళ్ళు ఏమంటున్నారు? అబ్రహామా. పిలుపు కూడా చాలా బాగుంటుంది కదా, ముద్దుగా ఉంటుంది. నరకంలోనే కదా కాలుతుంది కింద నుంచి. ఎస్, ఈ కాల్స్ ఇస్ నేషన్ రైచియస్ అంటున్నాడు. నీతి గల దేశం అంటున్నాడు. నీతి గల దేశం అంటున్నాడు. అండ్ గాడ్ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ సిన్నింగ్. చదవండి అక్కడ. ఎస్, నెక్స్ట్ లైన్. అబీమెలెకు 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. యథార్థ హృదయముతో నువ్వు చేసావని. హూ ఇస్ గివింగ్ సర్టిఫికేట్? గాడ్ ఈస్ గివింగ్ ఎ సర్టిఫికేట్. కాలలో దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటండి? యథార్థ హృదయంతో నువ్వు చేసే నీలో ఏం పాపం లేదు అబీమెలెకు. ఐ సీ దాట్ అంటున్నాడు. గాడ్ సీస్ అవర్ హార్ట్స్. నువ్వు చేసే ప్రతి పనిలో అంటే దేవుడు చూస్తాడు. నీ హృదయంలో అంటే దేవుడు చూస్తాడు. అంటే ఇక్కడ అబీమెలెకు ఎలాంటి వాడు? యథార్థమైన వాడు. యథార్థంగా పని చేస్తాడు. ఈ డీడ్ అకార్డింగ్ టు, అఫ్ కోర్స్ అతను రాజు, అన్యుడు, ఆయనకు తెలియదు. అన్యుడు, అతను తెలియదు. అతను అనుకునేదంటే దేవుడే, నేనే దేవుని అనుకున్నాడు, నేనే తండ్రి అనుకున్నాడు, నేనే నా రాజ్యమే నీతి గల దేశం అని అనుకుంటున్నాడు. సో ఈ డజంట్ నో అబౌట్ ద గాడ్. అందుకునే దేవుడు అంటున్నాడు. దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చేది ఏంటంటే, లేదు నువ్వు యథార్థమైన హృదయంతోనే చేసావు. ఎస్, చదవమ్మా, చదవండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి. దేవుడు అంటాడు, అందుకు నువ్వు యథార్థమైన హృదయంతో చేసావు, కానీ నువ్వు పాపము చేయకున్నా నేనే హాపర్ అంటున్నాడు. ఎస్, దిస్ వండర్ఫుల్ టెస్ట్ వెన్ గాడ్ ఈస్ గివింగ్ టుడే ఫర్ ద పరిశుద్ధులకి. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివే అనుకో, నువ్వు కదేశు అదే షూరు మధ్యని పరిశుద్ధంగా నువ్వు నివసిస్తున్నావేమో, నువ్వు పరిశుద్ధమేమో. గరార్ లాంటి దేశానికి వచ్చి నువ్వు ఒకవేళ తప్పిపోయావేమో, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు పరిశుద్ధుడివే అంటే ఖచ్చితంగా నీ కోసం అంటండి శత్రువులు మనుషులు కూడా మారుస్తాడంటండి. వాళ్ళ హృదయం కూడా దేవుడు మారుస్తాడంట. దేవుడు అంట అడ్డుగా నిలబడతాడంట. నీ పట్ల పాపం చేయకున్నా, నీ పట్ల విరోధం రాకున్నా దేవుడే అడ్డుగా నిలబడి నిన్ను కాపాడుతాడు అంటున్నాడు. పరిశుద్ధులను దేవుడు కాపాడుతాడు. దేవుడి మీద ఆధారపడే వాళ్ళని దేవుడు కాపాడుతాడు అంటున్నాడు. అయ్యా దేవా నన్ను కాపాడు. నువ్వు తప్పిపోయావేమో, నువ్వు పడిపోయావేమో, ఇంకా పాపంలో ఉన్నావేమో, నాకు గాడ్ ఇస్తే యూ నీడ్ టు కమ్ టు ద హోలీనెస్. ఆ కదేశ్ షూరు మధ్యకు నువ్వు ఎప్పుడైతే వస్తావో నిన్ను కాపాడుతాను అంటున్నాడు. అక్కడండి పరిశుద్ధురాలు ఎవరు? అక్కడ షారా. ఎస్, షీ ఈజ్ అ హోలీ పర్సన్. అదే అంటున్నాడు కదా, షీ ఈజ్ హోలీ, బికాస్ ఆఫ్ హర్ ఐ సేవ్డ్ యూ అంటున్నాడు. బికాస్ ఆఫ్ హర్ నేను సారాకి నీకు మధ్యగా అడ్డుగా నిలబడి ఆ పాపము జరగకున్నా నేనే ఆపేశాను అంటున్నాడు. నీ హృదయం యథార్థమేగా. ఎస్, మేబీ సమ్ టైమ్స్ మన హృదయం యథార్థంగానే ఉండొచ్చు, మనము ఒకసారి మనము పరిశుద్ధంగానే ఉండవచ్చు. ఎస్, బట్ సమ్ టైమ్ తెలియకుండానే మనము ఒకసారి పాపం చేసేయచ్చు, పాపంలో పడిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు అలాంటి సమయంలో, ఆ పాయింట్ సెకండ్ నువ్వు ఎక్కడైతే పడిపోతావో అని నువ్వు అనుకున్న సమయంలోనే దేవుడు అంట అడ్డుగా ఉండంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ద హోలీ పీపుల్. దేవుడు అడ్డుగా ఉంటాడు. అని అన్నాడు అబీమెలెకు అంటున్నాడు. అబీమెలెకు నాకు తెలుసు అబీమెలెకు
నాకు తెలుసు నీ హృదయం ఏంటో నాకు తెలుసు అబీమెలెకు, అందుకు నువ్వు పాపం నాకు విరోధంగా అవ్వకూడదని నిన్ను పాపము చేయకుండా నేను ఆపేశాను. ఎస్, నువ్వు పాపం చేస్తే దేవునికి విరోధమే. ఎస్ యు ఆర్. అలా అని చెప్పేసి అబీమెలెకు హృదయము శుద్ధమైన హృదయమే కదా, యథార్థంగా చేసాడని చెప్పేసి నువ్వు 10 మందిని పెట్టుకో. డోంట్ డూ దాట్. నేను కూడా అబీమెలెకు అయిపోతాను అనుకోకండి, జీవితం నిన్న మళ్ళీ పైకి రావు. అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు ద కింగ్ ఈజ్ రైట్. చేసే ప్రతి పని కరెక్ట్గానే పని చేశాడు. అది అంటున్నాడు, నువ్వు చేసేది నీ హృదయము యథార్థంగానే ఉంది, కానీ ఈరోజు నేను అడ్డుగా నిలబడ్డాను అంటున్నాడు. నెక్స్ట్ వన్ చూస్తే, ఇఫ్ యు హోలీ గాడ్ విల్ నాట్ లెట్ ఎనీవన్ టచ్ యు. నువ్వు పరిశుద్ధంగా ఉండవా? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? నీలో ఉండి అడ్డుగా ఉన్నాడా? ఏ శత్రువు వచ్చినా నేను టచ్ చేయలేడు. God's promise. God is saying that nobody can lay a hand on you. ఎవరు నీ మీద చేయలేరు. పరిశుద్ధతం, ఆ పరిశుద్ధలో నువ్వు ఉండాలి, ఆ పరిశుద్ధలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకొచ్చినాను. ఇక్కడ వింత ఏంటంటే, గాడ్ స్పోక్ టు అబీమెలెక్ అంటున్నాడు కదా, ఫస్ట్ పర్సన్ హూ గాట్ అ డ్రీమ్ ఫ్రమ్ గాడ్. ఆది కాండంలో మనం చదువుకుంటే మొదట కళ అబీమెలెక్ దేవుని దగ్గర నుంచి, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి కళ వచ్చిందంటే అది అబీమెలెక్కే. ఒక అన్యుడితో దేవుడు కళలో మాట్లాడాడు, మొదటి కళ. అండ్ అబీమెలెకు డైరెక్ట్ జీవం గల దేవుడే కళలోకి వచ్చి మాట్లాడాడంటే ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఎంత అదృష్టవంతుడు ఒకసారి ఆలోచించండి, కళలో దేవుడు రాడు. ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేసాను మీకు ఎన్నిసార్లు దేవుడు కళ్ళలోకి వచ్చినంటే, నన్ ఆఫ్ దెమ్ రేస్ దేర్ హ్యాండ్స్. ఎవరు వారి చేతులు పైకి ఎత్తలేదు. అంటే దేవుడు ఎప్పుడు రాలేదు కళ్ళకు. మనకు వచ్చిన ఎన్ని కళ్ళు ఏంటి? రాత్రి చూసిన సినిమాలు, రాత్రి చూసిన సీరియళ్ళు, ఆ వారం అంతా చూసిన కార్టూన్లు, ఆడు కొట్టుకుంటాం ఈడు కొట్టుకుంటాం. పాస్టర్ గారు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు కాలు కట్ చేసేసింది, నా చేతులు కట్ చేసేసింది పాస్టర్ గారు. అయ్యో పేటకల్లు వచ్చింది పాస్టర్ గారు, ఒక పంది వచ్చింది, ఒక కాకు వచ్చింది పాస్టర్ గారు, ఏం చేయదు పాస్టర్ గారు, అవన్నీ పగిలిపోయి ఒక శవం వచ్చింది, శవం అలాగే వెళ్ళిపోతూ ఉంది పాస్టర్ గారు. నేను అలా పట్టుకుంటూ ఉన్నాను. అది ఎవరు కాదు, మా అమ్మ, మా నాన్న. ఈ కళలు వస్తూ ఉంటాయి మనకి, అవునా? ఆ కళలో వెళ్ళిపోతూ ఉంటావు. ఆ కళలో నువ్వే కొట్టేసుకుంటావు, నువ్వే చేసేసుకుంటావు, నువ్వే చంపేస్తావు, లేకపోతే ఇంకొకటి వచ్చేస్తాడు చంపేస్తూ ఉంటాడు. ఆహా, ఎప్పుడైనా కళ్ళలో దేవుడి స్వరం వచ్చి నీ పేరు పెట్టి పిలిచాడా? ఎప్పుడైనా ఆ తీయగా మాటలు వచ్చినాయా? అదే కదా మనం అనుకుంటాం, సమయాలతోటి దావీదుతో దేవుడు మాట, దావీదు సమయాలు ఎస్, లేకపోతే మరియా, దేవుని పదాలు. నో, ఈవెన్ గాడ్ కమ్స్ టు యూ. ఇక్కడ చూడండి, అబీమెలెకు మొదటి కళ అతను తెచ్చుకున్నాడు, అది కూడా దేవుని నుంచి వచ్చిందంటండి కళ. బైబిల్లో రికార్డ్ అయిన ఫస్ట్ కళ అది. బైబిల్లో రికార్డ్ అయిన ఫస్ట్ కళ అబీమెలెక్ వచ్చింది. ఎస్, అండ్ గాడ్ నేను అబీమెలెక్ను డ్రీమ్ చూడగానే ఫస్ట్ టైం షాక్ అయిపోయాడు. అసలు ఎప్పుడైనా కళ్ళు వచ్చినాయో కదా మనకు తెలియదు. సరే, అబీమెలెకు ఉన్న క్వాలిటీ ఏంటో చూడండి, అతను ఆ యెహోవాని నమ్మాడు. అరే, ఈరోజు పాస్టర్లు మైకులు తీసుకుని అరుస్తున్నారు, నమ్మండి నమ్మండి, మారు మనసు పొందుకోండి అంటున్నారు, బైబిల్ చదవండి అంటున్నారు. అయినా కానీ 100 మందిలో ఒక్కడు కూడా బయటకు రాడేమో. అలాంటిది ఒక కళ అతన్ని మార్చేసిందంట. ఒక కళ అతని జీవితాన్నే మార్చేసింది. అదే ఈ వాజ్ షాక్ అయ్యాడు. ఎప్పుడు కళలు వచ్చాయో తెలియదు, మనకి రికార్డ్ అయినది తెలియదు, ఎలాంటి కళలు వచ్చినాయో తెలియదు. కానీ అతను దేవుడు అని నమ్మాడు, దేవుడని నమ్మాడు, జీవం గల దేవుడని నమ్మాడు. అని ఈ వాజ్ కనెక్టెడ్, దేవునితో కనెక్ట్ అయిపోయాడు. చాప్టర్స్ మనం తిరిగేస్తే మనకి ఫరో కూడా కళలు వస్తాయి. ఫరో కళ వచ్చినప్పుడు ఫరోకే అర్థం కదా కళ ఏంటో. ఎస్, ఫరోకే అని కదా. అప్పుడు జోసెఫ్ దాన్ని వివరించాడు, ఇంటర్ప్రిటేషన్.
బట్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ కూడా డైరెక్ట్గా దేవుడు మాట్లాడతాడు. ఏ ఇంటర్ప్రిటేషన్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ ఒక మనిషితో, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడదో అలాగే దేవుడు కల్లో వచ్చి అతను డైరెక్ట్ మాట్లాడేస్తాడు. అయ్యా, నీ హృదయము ఎలాంటిది యథార్థమైన హృదయము. నువ్వు పాపం చేయకుండా నేనే ఆపాను, నేనే అడ్డుకున్నాను. సారా ఇంకొకరికి భార్య అన్నాడు. ఎస్, నువ్వు పరిశుద్ధుడివైతే ఖచ్చితంగా నీ శత్రువుతో అంటే దేవుడు మాట్లాడతాడంటే, నీ శత్రువుతో దేవుడు మాట్లాడతాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుని క్షమించమంటున్నాడు దేవుడు. ఫర్గివ్ యువర్ ఎనిమీస్. దేవుడు ఇన్నిసార్లు దేవుడు అని ఉంటాడు, నీ శత్రువుని క్షమించండి అని. నీ శత్రువుని క్షమిస్తే, నీ హృదయపూర్వకంగా నీ శత్రువుని క్షమిస్తేనంట దేవుడు ఏం చేస్తాడంటండి? వారితో దేవుడు మాట్లాడతాడంటండి. నువ్వు క్షమించకన్నా వాళ్ళతో ఎలా దేవుడు మాట్లాడతాడు? ఆ క్షమాపణ నీతో రావాలి. నువ్వు దేవునితో కనెక్ట్ అని, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు దేవునితో కనెక్ట్ అవుతే నీ కోసము దేవుడు అక్కడ అట్టుగా నిలబడి వారి హృదయములు కూడా దేవుడు మార్చేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ దెమ్. ద రిజల్ట్, అబీమెలెక్ ఫియర్డ్ గాడ్. భయపడ్డాడు. రిజల్ట్ అది, భయపడ్డాడు. దేవునికి భయపడినట్టు అక్కడ గ్రంథం మనకు తెలియదు. ఈ ఫియర్డ్ గాడ్, ఒక కళ్ళతో దేవుని అందుకని బైబిల్ అంటే భయభక్తులతో ఉండమని దేవుడు కోరుకుని. భయభక్తులు అంటే మనం ఎవరికి భయపడతామండి? లోకానికి భయపడతాం కదా. ఒక పోలీసుడు వచ్చి మీ ఇంటికి వచ్చి బెల్ల కొట్టాడు, అయ్యో బాబు పోలీసుడు వచ్చేసాడండి బాబోయ్, గుండె జారిపోద్ది ఒక్కసారిగా. పోలీసుడు మీ ఇంటికి వచ్చి బెల్ల ఎక్కడికో వెళ్ళిపోతారు, టెన్షన్తో అయిపోతారు. అవునా? టెన్షన్. But God is saying, no. Why are you afraid of the people? God is saying, భయభక్తులు అంటే దేవునికి నువ్వు భయపడు, నువ్వు దేవునికి భయపడు అంటున్నాడు దేవుడు. కానీ అబీమెలెకు ఉన్న మంచితనం ఏంటంటే ఆయన హృదయంలో ఎవరిని చూసి భయపడ్డాడు? దేవుడిని చూసి. అది కూడా కల్లోనంటే ఎవరో వచ్చి బెదిరించేయలేదు, ఎవరో వచ్చి నేను చంపేది. రాజండి, దేశానికి తండ్రిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఆయన్ని బెదిరించేవాడు. ఒక కళ ఆయన దేవుని వేపి ఆకర్షించుకుంది. అండ్ ఈ ఫియర్డ్ గాడ్. అందుకని అక్కడ చూడండి 10-11 ఒకసారి చదువుదాం. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసావు? అబీమెలెకు అడుగుతున్నాడు అనమాట, అబ్రహామా నువ్వేమి చూసి నువ్వు ఈ అబద్ధం ఆడావు? అసలు నువ్వు ఎందుకు నా దగ్గర అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అడిగినప్పుడు అప్పుడు అబ్రహాం ఇచ్చిన జవాబు ఏంటో ఒకసారి చూడండి. ఎస్, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము ఏమాత్రము లేదు. అందుకు నేను అబద్ధమాడు. అంటే he wants to bring God. అంటే ఇక్కడ రాజు ఎవరు? అబీమెలెక్. తండ్రి ఎవరు? అబీమెలెక్. దేవుడు ఎవరు? అబీమెలెక్. ఏం చేసినా అబీమెలెక్కి, ఆ గెరార్ అంతా అబీమెలెక్కి. ఎవరి భయం లేదు? దేవుడి భయం లేదు. నవ్ ఈ సేయింగ్ దట్ దేవుడి భయం అనుకున్నట్టే భయపడ్డా లేదా? ఈజ్ హార్ట్ ఈజ్ చేంజ్. కానీ అబ్రహాం తక్కువడు కాదండి, అస్సలు తక్కువడు కాదు. అంటూ నెక్స్ట్ లైన్ చూడండి, చాలా వింతగా ఉంటాడు. చూడండి నెక్స్ట్ లైన్ చదవండి అక్కడే. గనుక అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. నా చెల్లెలంటాం నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. చూడండి, ఎవరైతే ఏంటండి, నీకు భార్య కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య కదా. కానీ చూడు దానికి ఎలా కవరించుకున్నాడు చూడు. నిజంగా అసలు నిన్ను అబద్ధమాడాలి అబీమెలెకు, నిన్ను అనేది తప్పు కాదు తెలుసా. యాక్చువల్గా చెప్పాలంటే మా రిలేషన్ ప్రకారంగా చెల్లె నేను చేసుకున్నాను, ఇప్పుడు నా భార్య. ఒకసారి అంతే కదా మన బాబా. నేను ఆ రోజున అన్నది అది కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే కవరింగ్ అలా ఇచ్చుకుంటా. ఇక్కడ కూడా మనవాడు కూడా అంతే. అంటే ఒప్పుకోవట్లేదు. కరెక్టే అన్నాడు. ఒకరు అంటారు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఏమంటారంటే కవరింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు.
నా చెల్లె అంటున్నాడు, ఆఖరి కూడా చెల్లె అంటున్నాడు, ఆ రిలేషన్లో చెల్లె అవుతుంది. కానీ యాక్చువల్ వాట్ ఇస్ భార్య కదా. ఇప్పుడు నువ్వు చెల్లెని ఎందుకు అంటావు? షీ ఈజ్ యువర్ బ్లడ్ నౌ. నువ్వు ఒక భాగం, యు బికేమ్ వన్ నౌ. వన్ అయిపోయినప్పుడు నువ్వు ఆ బంధం ఎలా తీసుకొస్తావు, నువ్వు ఆ కవరింగ్ నువ్వు ఎలా తీసుకొస్తావు నువ్వు? అభిమేలకి చాలా వింతగా అనిపించి ఆ టైంలో, సీరియస్గా. ఏదంటే అభిమేలకి చాలా తెలివైనడు. గెరార్కే రాజ్ అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి, టాలెంటెడ్ పర్సన్, ఆనెస్ట్ పర్సన్, చాలా హృదయం కూడా యథార్థమైన హృదయము. దేవుడే అక్కడ సర్టిఫికేట్ ఇస్తాడు, అన్ని విషయాల్లో ఆయన అన్ని చూసి చేస్తాడు. అలాంటిది ఇలా ఈ రాజుకే అక్కడ ఈ స్టోరీ చెప్పినప్పుడు వింతగా అనిపించే ఉంటుంది అభిమేలెక్కి. అరే నేను భార్యే కదా. ప్లస్ ఇంకొకటి చూడండి, అక్కడ అబ్రహామే కాదు అబద్ధం ఆడతాము, సారా కూడా అబద్ధం ఆడింది. ముందు లైన్లు చూద్దాం ఒకసారి. 2 అక్కడ కళలో మాట్లాడినప్పుడు అక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను, ఆమె కూడా నా అన్న నేను. అంటే అబ్రహామే కాదు సారా కూడా, ఇద్దరు అబద్ధాలు ఆడారు. ఆమె కూడా ఇప్పుడు అబ్రహాం అంటే అనుకోవచ్చు, కానీ ఆమె కూడా నా దగ్గరకు వచ్చి అన్నే అన్నది. ఇద్దరు ఒకటే, ఇద్దరు అబద్ధమే చూడండి. బట్ ఒకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతనిలో ఏమొచ్చిందంటండి? భయం. ఎవరి పట్ల భయము? దేవుని పట్ల భయపడతాం మొదలుపెట్టాడు. అందులో ఒక మార్పు అనేది, అంటే నీలో మార్పు రావడానికి ఎప్పుడు అసలు ఈ వ్యక్తిలో మార్పు వచ్చిందే అని ఎప్పుడు మనం నమ్ముతామంటే, వాడు ఎప్పుడైతే దేవునికి భయపడతాడో, చేసే ప్రతి పనులను భయపడుతున్నావంటే ఖచ్చితంగా నీలో ఎవరున్నారు? దేవుడు. నేను చేసేస్తాను నువ్వు ముందుకెళ్ళావు అనుకో, నీలో దేవుడు లేడు, నీలో దేవుడు లేడు. ఇక్కడ అబ్రహాం విషయంలో చూస్తే, అబ్రహాం అంట ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడా? దేవుడు భయపడ్డాడా? అంటే దేనికి భయపడ్డాడు? లోకానికి భయపడ్డాడా లేదా? ఒకవైపు లోకం భయపడ్డాడు, ఇంకొక వైపు దేవుడా అంటున్నాడు. ఒకవైపు నుంచి దేవుని వైపు చూసి భయపడుతున్నాడు, ఇంకొక వైపు లోకాన్ని చూసి కూడా భయపడతాడు. 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు అభిమేలెకు. అబ్రహాము 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. అభిమేలెకు చేసే ప్రయాణం ఏంటంటే ఒకటే ప్రయాణం. ఎవరిని చూసి భయపడ్డాడు? దేవుణ్ణి చూసి భయపడ్డాడు. ఎస్, అభిమేలెకులో ఉన్న మంచితనం అదండి, దేవుణ్ణి చూసి భయపడ్డాడు. ఈరోజు దేవుడు అభిమేలెకు ద్వారా దేవుడు తెలియజేసేదంటే, నువ్వు భయపడితే దేవుని చూసే భయపడు. నాట్ ద పీపుల్. సో అబ్రహాం ఫియర్డ్ ద వరల్డ్ అండ్ గాడ్ బోత్. సో వర్సెస్ మనం 11, 13లో అది కనపడుతుంది. ఎస్, హి ఫియర్డ్ బోత్. చూడండి మరి ఇంకోసారి చూడండి. 11 నుంచి 13. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసి తిని, అంతేకాక ఆమె నా చెల్లెలని మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య. చంపేస్తారని భయపడి నేను అబద్ధం ఆడాను అంటున్నాడు. ఎస్, కానీ దేవుడు ఈరోజు మనకి తెలియజేసే మాట ఏంటంటే, లోకం చూసి నువ్వు భయపడద్దు. భయపడితే నువ్వు దేవునికి మాత్రమే భయపడవు. ఆ భయం అనేది నీకు వస్తే, ఆ ఫియర్ వస్తే, ఎస్ ఐ ఫియర్ ద గాడ్ ఆల్మైటీ, నాట్ ద పీపుల్. లోకం వైపు చూసి నువ్వు భయపడతాం కాదు. ఎస్, డోంట్ ఫియర్ గాడ్. ఒకడైనా నేను బైక్ వెళ్తానండి, అలా పాస్టర్ గారు అన్నారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నారు, ఇక్కడ విజయనగరం కావాలి, పాస్టర్ చెయ్యి ఇలా వెనక్కి పెట్టుకున్నాడే. ఏంట్రీ వెనకాల చెయ్యిట్లు వెనకాల ఏమో, చాలా కాలం అయిందండి చూసి. ఆడి పెద్ద షాక్ అయిపోయాడు. వెనకాల చూసి చూడ కాలిపోతుంది అక్కడ వెనకాల సిగరెట్ పొగ వస్తుంది, వెనకాల పెట్టుకున్నాడు, పొగ పైకి వస్తుంది కదా. ఒరే తీరా పైకి ముందు పెట్టరా చేయంటే, ఆ పొగ చూస్తే చూడు వర్లే, కానీ నేను మాత్రం నా చెయ్యిని చూపించింది నేను. అది అలాగే ఉంటుంది వెనకాల. ఎందుకు? నీ దృష్టిలో నువ్వు చూడలేదు, నువ్వు పొగనే చూసావు, నా చేతిలో నువ్వు అది చూడలే. నువ్వు పాస్టర్కి భయపడుతున్నావు, కానీ నీలో ఉన్నావు అంతరాత్మ, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఫియర్ ద గాడ్. నీకు ఆ భయం ఉన్నప్పుడు చేతిలో సిగరెట్ ఉండదు, ఏముంటుంది? పరిశుద్ధమైన
వాక్యం ఉంటుంది, వాక్యం నీ చేతిలో ఉంటుంది. And that's what the Bible says. Yes, God is saying that. Fear God. అబ్రహాం ఫియర్ చేయలేదు, అబ్రహాం భయపడలేదు. అబ్రహాము లోకం వైపు భయపడ్డాడు, దేవుని నో, డోంట్ బి లైక్ దట్ అంటాడు. నువ్వు అబ్రహాం లాగా ఉండొద్దు, అభిమెలెక్క దేవుణ్ణి చూసి నువ్వు భయపడ, అబ్బాయి నీలో కలిగి ఉండాలంటున్నాడు. ఎస్, అభిమెలెక్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. ఆయన తప్పేంటో తెలుసుకున్నాడు. నీ తప్పేంటో నేను తెలుసుకుంటున్నావా? తప్పు తెలుసుకుని అయ్యో నేను తప్పు చేశాను అని దేవుని దగ్గర రిపెంట్ అవుతున్నావా? అభిమెలెక్ తప్పేంటో తెలుసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు, దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అరే నువ్వు గిని పాపం గిన్ని చేస్తే, సారానికి నువ్వు పంపించకపోతే నెక్స్ట్ ఏముంటుంది? నీ డెడ్ బాడీ లెగిసిపోద్ది అంటున్నాడు. నీ డెడ్ బాడీ అనుకోవచ్చు కదా అబ్రహాం, సారీ అభిమెలెక్ కదా, నువ్వేం చేస్తావు, కాళ్ళలో వచ్చి నువ్వు నన్ను ఏం చేస్తావు అనుకోవచ్చు కదా. అసలు ఆ జీవం గల దేవుడిని ఎప్పుడు చూడలే, ఆ శక్తి ఏంటో ఆయనకి తెలియదు, అలా నువ్వు కల్లో వచ్చి నన్ను ఏం చేస్తావు అనుకోవచ్చు కదా. లేదు, కల్లో కూడా దేవుణ్ణి చూసి భయపడ్డాడు అంటండి. హి ఫియర్డ్ గాడ్ అండ్ హి సెడ్ దట్ హి ఆస్క్డ్ ఫర్ ద ఫర్గివ్నెస్ అంటున్నాడు. క్షమాపణ కోరుకున్నాడు అంటండి. ఎస్, క్షమాపణ. ఎలా కోరుకున్నాడు క్షమాపణ? ఇది హైలైట్ ఇక్కడ, ఇది హైలైట్. మొదటి క్షమాపణలో కోరుకున్నాడు. 14 వర్స్ ఒకసారి చదువుతాం. అబ్రహాంతో అన్నాడు. ఎస్, అబీమెలెకు గొర్రెలను గొడ్లను సారీ దాసి జనులను జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించాను. ఎస్, ఆపండి. ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చాడంటండి? గొర్రెల్ని ఇచ్చాడంటండి. ఈ గేవ్స్ షీప్, క్యాటిల్ అండ్ ఇంకా పనివారిని ఇచ్చాడంట. మేలు ఫీమేలు ఎవరిని దాసులుగా బహుమానంగా ఇచ్చాడంటండి. ఎవరికి? అబ్రహాంకి. అదేవిధంగా ఈ బహుమానమే కాదు, ఇంకేమి ఇచ్చాడంటండి? సారాను కూడా ఇచ్చాడంటండి. అసలు ఈ బహుమానాలు అబ్రహాంకి ఇవ్వడం ఏంటండి? నాకు అర్థం కాలే. అబ్రహాంకి ఇవ్వడం ఏంటి? అసలు సారాన్ని ఇచ్చి అసలు దేవుడు అడిగాడా? దేవుడే అభిమెలెకు నువ్వు సారాతో పాటు 100 గొర్రెలు, 100 ఈలు, 10 మనుషులు, మేలు ఫీమేల్ పంపించేయని అన్నాడా? గాడ్ డిడ్ నాట్ సే దాట్. దేవుడు అడగలే. ప్లస్ ఇంకొకటి ఆయన అన్నాడు ఏంటంటే, ప్రవక్త అన్నాడు. అరే కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త. ఆయన ప్రవక్త. చూడు, ప్రవక్త అంటే అభిమెలెకు ప్రవక్త అనే మాట ఎక్కడ విన్నాడండి? మొదటిసారి బైబిల్ గ్రంథంలో ప్రవక్త అని వచ్చింది. బైబిల్ గ్రంథంలో మొదటిసారి ప్రవక్తన వచ్చింది. అసలు ప్రవక్త అంటే ఈయనకేం తెలుసా? అభిమెలెకు తెలియదు. ప్రవక్త ఏంటనే తెలియదు. ఆయన నాకు ప్రవక్త అంటే ఇంకా అభిమెలెకు అనుకొచ్చి ప్రవక్త ఈ కొత్తగా విన్నాని ఈ మాట. ఇబ్రూ భాషలో అర్పాజు అన్న దగ్గరికి వచ్చాను. అర్పాజు ఏంటి పాస్టర్ గారు? వాళ్ళే నేర్చుకోలేదు పాస్టర్ గారు, మీరు అర్పాజు గిర్పాజు అంటే నాకేం అర్థమవుతుంది అంటారా? లేదు. ఈ ప్రవక్త అని కానీ అభిమెలెకు ఎక్కడి నుంచి చెప్తాడు? ఈ ప్రవక్త అంటే ఎవరు అనుకుని ఉండొచ్చు. దేవుడు అన్నాడు, ఆయన ప్రవక్త అంటే ఆయన నాతో మాట్లాడతాడు, అతడు నీ కొరకు ప్రార్థన చేయాలి, ఆయన నాతో మాట్లాడతాడు. అందుకని ఆయన నీ కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మేబీ ప్రార్థన వినే ఉంటాడు, ఆల్రెడీ బైబిల్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ ప్రార్థన, నేను కూడా మొక్కుతాడు కాబట్టి నేను ప్రార్థన అన్నది. కానీ ఈసే ఆయన నీ కోసము ప్రార్థన, ఆయన నాతో మాట్లాడతాడు కాబట్టి నీకు ప్రార్థన చేస్తాడు అన్నాడు. ఎస్, గాడ్ ఈస్ సేయింగ్ దట్. అండ్ ఈ సే అబ్రహాంకి ఏమి ఇచ్చాడంటండి అక్కడ? ఈ గివ్స్ షీప్, క్యాటిల్, స్లేవ్స్ అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు. సారా ఇచ్చిన తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, చదవండి. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నా దేశము ఇదిగో, ఈ రాజ్యానికి నేను రాజుని, ఈ రాజ్యానికి నేనే తండ్రిని. ఇదిగో నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు, నీకు ఇష్టమైన స్థలంలో నువ్వు ఉండంటున్నాడు. నీకు ఇష్టమైన స్థలంలో నువ్వు తీసుకో, ఏ స్థలం కావాలో తీసుకో అంటున్నాడు. అబ్బా, నౌ యు ఆర్ నో మోర్ టెంపరరీ. ఈ గరారు నీకు టెంపరరీ కాదు, ఏ స్థలం కావాలో తీసుకో, అక్కడుండు, నివసించు, నువ్వు ఫలించు, నువ్వు ఏం చేయాలని నువ్వు చేసుకో అక్కడ. క్షమాపణకి మొదటిది ఇతను చేసింది ఏంటంటే
బహుమానం. హృదయపూర్వకంగా క్షమాపణ అంటండి బహుమానం రూపంలో బయటకు వస్తుంది అంటండి. ఇఫ్ యు ఫర్గివ్ సంబడి, ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఎ గిఫ్ట్. ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఎ గిఫ్ట్. అది లోపలి నుంచి వస్తుంది అంటండి. అబీమెలెకు లోపలి నుంచి వచ్చింది ఏంటంటే అబ్రహాంకు ఒక బహుమానము ఇవ్వాలి, అతనికి ఒక బహుమానం ఇవ్వాలి. అండ్ ఫర్గివ్నెస్ ఆల్వేస్ సేస్, అందుకని ఇట్స్ గిఫ్ట్, ఇట్స్ గిఫ్ట్. అందుకనే సిలువ మీద కూడా యేసు ప్రభువు ఉండి అంటున్నాడు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు తండ్రి, వారిని మీరు క్షమించండి అంటున్నాడు. జీసస్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ us. యేసయ్య మనందరికీ ఏంటండి ఒక బహుమానం. ఆయన పంపించిన తండ్రి పంపించిన ఒక బహుమానం మనందరికీ. He has given, and through Christ you get the kingdom. స్థలం అంటండి, పరలోకంలో ఉన్న ఏ స్థలం కావాలో ఆ స్థలం తీసుకోమంటున్నాడు దేవుడు. త్రూ క్రైస్ట్ ఇచ్చిన బహుమానం ద్వారా, అబీమెలెకు దూర బహుమానం ద్వారా అన్నాడు, నీకు ఏ స్థలం కావాలో ఆ స్థలంలో నువ్వు ఉండు, నీకు పని మనుషుల్ని ఇస్తున్నాను, నీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాను. చూసి ఫర్గివ్నెస్ ఆల్వేస్ గివ్స్ అ గిఫ్ట్. నువ్వు ఇంకా లోపల ఉందనుకో, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అవసరమా? ఈ చెవులు పోలు మంది ఉన్నారు కదా, యూ డోంట్ హ్యావ్ ద ఫర్గివ్నెస్. అది లోపటి నుంచి రాలేదు, ఇంకా లోపటి నుంచి రాలేదు. అండ్ టు సారా అంటున్నాడు, ద డియర్ వన్. సారాకి ఏమంటున్నాడు చూడండి, ఎస్ ఏమంటున్నాడు, మరియు అతడు సారాతో అండి. అక్కడ అబ్రహాంకి ఇచ్చేసి విధులు పెట్టాడు కదా, కానీ చూడండి కరెక్ట్గా అబీమెలెకు గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ కాంటెస్ట్ నాకు హైలైట్ అనిపించింది. ఒకసారి చదవండి. మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇదిగో నీ అన్నకు, అరే నువ్వు ఇచ్చిన కవరింగ్ చాలరా బాయ్. దేంతో కొట్టాడు చూడండి. నువ్వు కవరింగ్ ఇవ్వకు ఎక్కువ అనే అబీమెలెకు డమ్మీ పర్సన్ కాదు అనొచ్చు కదా, ఇదిగో నీ భర్త అనొచ్చు కదా, ఇదిగో నీ అన్న. ఎంత మోసం చేసావు, ఎంత మోసం. అరే గొంతు నీవు ఇంత గ్యాప్లో నా రాజ్యమే వెళ్ళిపోతుంది బాబోయ్, ఇంత పాపం. ఇదిగో నీ అన్నా కదా, ఇదిగో. అండ్ అబీమెలెకు చేస్తాడు, ఎంత ఇస్తున్నాడంటే 1000 షెకల్స్ ఆఫ్ సిల్వర్. ఇంగ్లీష్లో చదవండి. 1000 షెకల్స్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో. 1000 షెకల్స్ ఆఫ్ సిల్వర్. ఎస్, వెండి నాణ్యాలు, 1000 వెండి నాణ్యాలు ఏది షెకల్స్లో ఇచ్చాడంటండి. ఎవరికి? సారాకి ఇచ్చాడు. అది ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే, ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే దాని అమౌంట్ ఎంత వస్తుందంటే 2,37,92,000. ఎంత? 2,37,00,000. 2,37,92,000 అంటండి. దేనికోసం ఇచ్చాడంటండి? ఆయన చేసిన తప్పు కోసం, క్షమాపణ కోసము. అరే సారా, నిన్ను తప్పుగా చూసా, రే సారా నిన్ను తప్పుగా నేను ఊహించుకున్నా, నువ్వు నన్ను మోసపరిచావేమో, కానీ నేను తప్పుగా చూసి నా హృదయం అపవిత్రమైపోయిందేమో, అందుకునే ఈ బహుమానం ద్వారా ఎంత? 2,37,92,000 నీకు ఇస్తున్నాను బహుమానం అంటున్నాడు. ఎవరికి? సారాకి. ఈరోజు నువ్వు పాపం చేసావా? ఎవరిని చూసి పాపం చేసావా? నీ హృదయంలో తప్పుగా అనుకున్నావా? నువ్వెంత ఇవ్వాలి ఇప్పుడు? 2,37,92,000 నువ్వు క్షమాపణగా నువ్వు ఆ బహుమానం ఇవ్వాలి. ఇస్తావా? అలా అంటే నువ్వు ఎంతమందిని చూసావు? ఎన్ని కోట్లు ఇస్తావు?
అబీమెలెకు హృదయం చూడండి. I say that I'm giving to you. It's an offense to cover the offense అంటున్నాడు. ఆ ఇచ్చిన ఆఫెన్స్ని నేను కవర్ చేయడానికి నేను ఇస్తున్నాను అంటున్నాడు. Yes, God is saying that today. Abimelech is saying that. Yes. ఈ ఆఫెన్స్ నుంచి నేను ఇస్తున్నానని చెప్పి అక్కడ అతడు ఒక షెకల్స్ ఇచ్చాడు. 1000 shekels of silver coins అక్కడ ఇచ్చాడు. నౌ నెక్స్ట్ లైన్ చూస్తే అబీమెలెక్ గాడ్ ప్రేడ్. యాక్చువల్గా చూడండి ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే సంతానాన్ని ఆపేశాడంటండి. నీకు డోరం కాదా? ఏం చేసినా కానీ పిల్లలు పుడతలేదంటండి. సారా ఎంతకాలం ఉన్నదో తెలియదు కానీ అక్కడ ఎవరికి పిల్లలు పుడతలేదంట, వాళ్ళకి సంతానమే లేదంట. అని అనుకోండి ఇక్కడ అబీమెలెకు అనుకుని ఉంటాడు, అరే నన్ను ఎంత మోసపరిచారు రా బాబీలు. ఎప్పుడు చూడండి వారి పాపం బట్టి ఈరోజు నా కుటుంబంలో ఏం లేదు, సంతానాలు లేవు, ఎవరికి పుడలేదంటే వాళ్ళ పని వాళ్ళకి ఎవరికి వారు ఆ మహాల్లో ఉన్న రాజ్మహాల్లో ఉన్న వారికి ఎవరికి పిల్లలు పుడతలేదంట. పేరుకి తగ్గట్టేమో అబీమెలెకు తండ్రి రాజు, కానీ కుటుంబంలో చూస్తేనేమో సంతానం లేదు. అందుకని చూడండి అంటున్నాడు గాడ్ ప్రేడ్. చూడండి అమ్మ చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఎస్ దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడండి. దేని నుంచి బాగు చేశాడంటండి? వారు పిల్లలు కనిరి అని అన్నాడు. అంటే అప్పుడు దాకా వారు పిల్లలు లేరు. గాడ్ ఈజ్ సేయింగ్ దాట్ టుడే సంతానం అనేది ఏంటండి? ఒక బహుమానం. ఎస్, ఇట్స్ ఎ గిఫ్ట్. గాడ్ ఈజ్ గివింగ్ అ గిఫ్ట్. ఒక కుటుంబంకి దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడంటే అదొక బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్. ఆ బహుమానం ఎలా ఉండాలి? దేవుని పట్ల ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి, భయపడి దేవుని భయభక్తుల్లో ఎదిగే బిడ్డగా ఉండాలి. ఎస్, దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మన దగ్గర నుంచి కోరుకునేది కూడా అదే. అని ఇక్కడ చూస్తే వారికి ఎవరికి సంతానం లేదండి. వాళ్ళకి సంతానం లేనప్పుడు అందుకని ఆయన ప్రవక్త నీ కోసం ప్రార్థన చేయగానే అప్పుడు అనుభవం అదే ఇది జరిగిపోయింది అనుకున్నాడు, ఏదో జరిగిపోయింది అనుకున్నాడు. చూడండి దేవుడు కూడా ఎలా లింక్ పెట్టాడు చూడండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వారు ఆయన భార్య ప్లస్ వాళ్ళు ఉన్న పని వారందరూ అంట ఆ కుటుంబం బాగుపరిచానంటండి. అప్పుడు వారు పిల్లలు కన్నారంటండి. గాడ్ ఓపెన్ ద వూమ్ అంటాడు. చూడండి ఇక్కడ చూడండి, తెలుసో తెలియకున్నా విశ్వాసుల మీద మనం పాపం చేస్తేనంటండి దేవుడంట దీవెనలు ఆపేస్తాడు. అదే అన్నాడు దేవుడు, నీ కోసం దేవుడు పోరాడతాడు, పాపం చేయకుండా ఆపుతాడు. అదే కాదు కానీ వారంటే శత్రువు పట్ల దేవుడు ఏం చేస్తాడు, వారి దీవెనలు కూడా ఆపేస్తాడు. అబీమెలెకు కూడా దీవెనలు ఆగిపోయినాయి. బట్ తెలియకుండా చేసిన తప్పు వల్ల ఒకసారి మన మైండ్ కాన్సెన్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది, అంతా బాగానే చేస్తున్నాను అనుకుంటావు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ సమ్వేర్ యూ మైట్ హ్యావ్ డన్ మిస్టేక్. నీకు తెలియకుండానే తప్పు చేసేసావేమో అబీమెలెకులా. అలాగే అన్న అండ్ హి సేస్ టుడే ఐఎమ్ బ్లెస్డ్ అంటున్నాడు. ఎస్. అండ్ అబీమెలెక్ గాడ్ కట్. సో గాడ్ స్టాప్డ్ బ్లెస్సింగ్స్ అని ఇస్తుంది. అబీమెలెక్ అండ్ ఆల్ హిస్ హౌస్ హోల్డ్ అందరూ ఏమైపోయారంటే వారు ఆ దీవెనలు పోగొట్టుకున్నారు. అబ్రహాం ప్రేడ్ అండ్ అబీమెలెక్ గాడ్ హీల్డ్. ఎస్, గాడ్ హీల్డ్. కానీ ఇక్కడ చూడండి, గాడ్ బ్లెస్ నాట్ ఓన్లీ అబీమెలెక్ ఒక్కడనే కాదు బ్లెస్ చేస్తారు. మనం కింద చూస్తే 21:1 నుంచి చదువుకుందాం. అది అక్కడ చాప్టర్ ఎండ్ అయిపోతుంది, 20వ చాప్టర్ లాస్ట్కి ఎండ్ అయిపోతుంది. కానీ 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏముంది అక్కడ? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతి అయి అతని ముసలితల ముందు అతనికి కుమారుని ఏమైపోయిందంటే గర్భవతి అయింది. అక్కడ చూడండి, అబీమెలెకు కుటుంబం అంటే శత్రువులనే దీవించటమే కాదు కానీ విశ్వాసులైన అబ్రహాం సంతానాన్ని కూడా వారు ఏం చేశాడు, దీవించాడు. ఎస్, గాడ్ ఇస్ సేయింగ్ టుడే నాట్ ఓన్లీ యువర్ ఎనిమీస్ ఐ విల్ ఆల్సో బ్లెస్ యూ అంటున్నాడు. నిన్ను దీవిస్తూ నిన్ను మర్చిపోను అంటున్నాడు దేవుడు. అందుకని దేవుడు అంటే అక్కడ అది చేయగానే, ఆ అద్భుతం చేయగానే
ఆ అద్భుతం చేయగానే దేవుడు ఇక్కడ అద్భుతం చేస్తున్నాడు, సారా విషయంలో అద్భుతం చేస్తున్నాడు. ఎస్, గాడ్ ఈస్ దేర్ టుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబీమెలెకు క్యారెక్టర్ చూడండి. ఎస్, క్షమాపణతో వెళ్ళాడండి. ఈ వెంట్ విత్ ద ఫర్గివ్నెస్ హార్ట్. ఫర్గివింగ్ హార్ట్తో మనం ఉంటేనే మనం దీవించబడతాం. నువ్వు ఎంత చెయ్యి, నీకు క్షమాపణ అనే హృదయము నీలోకి లేకపోతే నువ్వెంత చేసినా వేస్ట్. అబీమెలెకు అదే నేర్పిస్తున్నాడు మనకి. అబీమెలెకు నేర్పించింది ఏంటంటే క్షమాపణ కంటండి ఏమొస్తుందంటండి, ఒక గిఫ్ట్, ఒక బహుమానం. దేవునికి భయపడితే ఏమొస్తుందంటండి, సంతానం, బహుమానం. As God is saying that today, you fear God, you ask forgiveness, God is going to bless you. నీ శత్రువుని కూడా దేవుడు అంటంటే దీవిస్తాడు. శత్రువునే కాదు కానీ నువ్వు కూడా విశ్వాసంగా గెరార్కి నువ్వు ఎక్కడున్నప్పుడు కదేషు షూరు మధ్యన ఉన్నావు, ఒక విశ్వాసిగా నువ్వు నిలబడ్డావేమో అక్కడ. గాడ్ ఈజ్ సెయింగ్ దాట్ నువ్వు ఆ విశ్వాస స్థలంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను కూడా నేను దీవిస్తాను. గరార్లో ఉన్న ఆ అబీమెలెకును కూడా నేను దీవిస్తాను. ఎందుకంటే నువ్వు ఆ శత్రువు కోసం నువ్వేం చేసావు, ఈరోజు ప్రార్థన చేసావు. ఎస్, యు ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం.